మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. పోలవరం కాలువగట్లు అక్రమార్కులకు ఆదాయ వనరులుగా మారుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తే కనుక గోపాలపురం నియోజకవర్గం నల్లజర్లో ఉన్నటువంటి సింగరేపాలెం వద్ద ఉన్నాం. ఇక్కడ చూస్తే ఇక్కడ ఉన్నటువంటి పోలవరం కాలువగట్టు ఏతుందో కుడి కాలువగట్టును కూడా యథేచ్ఛగా అక్రమార్కుల తవ్వేసి సొమ్ము చేసుకునే పరిస్థితి కూడా కనపడుతుంది. చూస్తే కనుక అర్ధరాత్రి అపరాత్రి లేకుండా కూడా వందలాది మంది టిప్పర్లతో కూడా ఇక్కడ తోలేస్తున్నట్టు పరిస్థితి ఉంది. గ్రామస్తులు కూడా ఇక్కడ ఉన్నటువంటి తోలుతున్నటువంటి వాటిని కూడా అడ్డుకున్నట్టు పరిస్థితి కూడా ఉంది. కొన్ని వారు వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అసలు ఏ విధంగా సాగుతుంది ఇది అందా అనేది ఏమని చెప్పండి. అసలు మీ గ్రామాల పరిస్థితుల్లో కూడా ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? కూటమి నేతలు కానీ వచ్చిన తర్వాత అధికారం వచ్చిన కాడి నుంచి కాలగొట్టిన ఏ విధంగా కొల్లగొట్టేస్తున్నారు, ఎలా ఉంది పరిస్థితి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దోచుకోవటమే మా ప్రధాన ధ్యేయం, దానికే మాకు ప్రజలు ఓటేశారన్న రీతిలో ఈరోజు దందా సాగిస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు కాపాడుకుంటున్నటువంటి ప్రభుత్వ ఆస్తిని గత 5 సంవత్సరాలుగా ఏ ఒక్క లారీ కూడా అక్రమంగా ఊరు తరిమి వెళ్ళలేదు. దందా ఎలా ఉందంటే కేజీఎఫ్లా ఉంది, పుష్ప 3 సినిమాలా ఉంది ఇదంతాను. యాక్చువల్గా 3 లక్షలకి 4 లక్షలకి రైతులు పాపం వారి యొక్క పొలాలు ఆ రోజున పోలవరానికి ఆ కాలువకి ఇవ్వబట్టి ఈ రోజున ఈ కాలువ ఇదేదైతే కృష్ణానదికి వెళ్తుంది మన ఈ వాటర్ అంతాను. అలాంటిది ఆ రైతులకు అన్యాయం చేసి కనీసం ఆ రైతులకు భాగస్వామ్యం చేసి దాంట్లో వీరికి ఎంతో కొంత పోనీ ప్రభుత్వం తరపున దీనికి ఆ రైతులకే లీజు కట్టించుకుని లేకపోతే దీనికి ప్రభుత్వ ఖజానాకి డబ్బులు వచ్చేటట్టు చూసి రైతులకు ఇస్తే వాళ్ళని దీని మీద వ్యాపారం చేసుకుని ఎంతో కొంత కనీసం పోయిన దాంట్లో ఇవాళ అప్పుడు 3 లక్షలు 4 లక్షల ఎకరం ఇవాళ 50 లక్షలు అండి, 50 నుంచి 60 లక్షల రూపాయలు ఎకరం వాల్యూ చేసే దీంట్లో వాళ్ళు మట్టి కొట్టుకుపోయారు. వాళ్ళు మట్టి కొట్టుకుపోతే ఆ మట్టి అమ్ముకుని వీళ్ళు బతికేస్తున్నారు. పైపెచ్చు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన సిద్ధాంతమే ప్రశ్నించడానికని పుట్టినటువంటి పార్టీ. అదే జనసేన నాయకులు పూర్తిగా దీంట్లో జనసేన నాయకులు పూర్తి ఇన్వాల్వ్మెంట్ ఉంది. పూర్తిగా మొన్నటి వరకు వేరే పార్టీలో ఉండి ఇప్పుడు జనసేనకు వచ్చి జనసేన మాదని చెప్పుకునే నాయకులు ఇంత మట్టిని రైతుల నోటి దగ్గర ఉన్నటువంటి కూడిని కొట్టేసే మట్టిది వ్యాపారం చేయడానికి సిగ్గున్నా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మానవత్వం కూడా లేదు. సార్, ప్రధానంగా చూసుకుంటే ఆల్రెడీ పోలవరంకి సంబంధించి కూడా జీవనాడిగా ఉంటుంది. అలాంటిది ఇట్లాంటి మట్టి కూడా దోచుకోవడం మూలంగా రైతులకు కానీ ఇటు కానీ భవిష్యత్తులో కూడా తీవ్ర ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అసలు ఏమైనా మీరు ఆపిన సందర్భాలు ఉన్నాయి అలా తోలుతున్నప్పుడు? మొన్న రీసెంట్గా మీకు ఆ వీడియోస్ కూడా మేము త్వరలో ఇస్తాము, అవి కూడా మీరు వీడియోస్లో ప్లే చేసుకోండి. నేను మట్టి తరలిపోతున్నటువంటి లారీలని అడ్డగించి పైపెచ్చు నేను ఇదే విషయాన్ని మా స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టిలో పెడితే ఆయన నాకు చెప్పిన సమాధానం ఏంటంటే రోడ్లు పోస్తున్నారండి, అందుకని నేనే పర్మిషన్ ఇచ్చానన్నా. సరే, అభివృద్ధికి మేము ఎవరం కూడా అడ్డు కాదండి, అభివృద్ధి అన్నాను అని మేము అన్నాం. అయితే దీన్ని ముసుగులో పెట్టి కంప్లీట్గా ఈ ప్రభుత్వ సంపదను దోచుకుపోతుంటే మా జిల్లా కాకుండా పక్క జిల్లా అయినటువంటి నీలాద్రిపురం గ్రామం, అవసరమైతే ఆ విజువల్స్లో క్లియర్గా చూడండి, రైతు భరోసా కేంద్రం నీలాద్రిపురం, ఏలూరు జిల్లా, తూర్పుగోదావరి జిల్లా నుంచి ఏలూరు జిల్లా ఒక ఐస్ ఫ్యాక్టరీకి వాళ్ళు మేము గట్టిగా నిలదీగా ఒక ఐస్ ఫ్యాక్టరీకి మేము తోలుతున్నామండి అని చెప్పారు. ఎటువంటి మైనింగ్ బిల్లు కానీ అసలు ఇంకొకటి ఏంటంటే మీ అందరికీ తెలియని విషయం, పోలవరం కెనాల్ మట్టి ఎవరో కూడా ఈవెన్ పోలవరం అథారిటీ అమ్మడానికి లేదు, అలాగే మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా దీనికి పర్మిట్స్ ఇవ్వడానికి కూడా లేదు. ఎందుకంటే దీంట్లో హైకోర్టు మీద కేసు నడుస్తుంది, దీని విధి విధానాలు రాలేదు. ఇంకాను విధి విధానాలు వస్తే మా వాదన ఈ రైతులు ఎవరైతే ఈ భూములు పోగొట్టుకున్నారో వాళ్ళకి మొట్టమొదటి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అలాగే ఇలా తవ్వుకుంటూ వెళ్ళిపోతే ఏ రోజైనా ఇప్పుడు మనం బుడమేరు వాగు గట్టు దిగిపోయింది, నిన్న కాక మొన్న లక్షలాది మంది మనం ఎప్పుడైతే నిర్వాసితులు కోల్పోయినటువంటి ఇల్లు కోల్పోయి సర్వస్వం కోల్పోయి ఒక వరద వస్తే ఎలాంటి ప్రమాదం అనేది మనకు తెలుసు. రాబోయే రోజులు ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు వాటర్ కాకుండా ఏదైతే మీకు పట్టిసీమ పంపుల నుంచి వచ్చే వాటర్కే ఇది ఫీట్ లెవెల్ దగ్గరికి వచ్చేస్తుంది. రేపన్న రోజున పోలవరం కెనాల్ ఓపెన్ అయితే మనకు తెలుసు అనంతపల్లిలో కానీ ఆ పైన కానీ గండ్లు పడిపోవడం, ఇది గండ్లు పడిపోవడం జరుగుతుంది. ఈ పోలవరం పాలో కూడా దీని కెపాసిటీ సరిపోదు, దీని ఎక్స్పాన్షన్కి వెళ్ళాలి, ఇంకా గట్లు పటిష్టం చేయాలని చాలా సందర్భాల్లో మనం వింటున్నాం. అలాంటిది ఆ గట్టులనే తవ్వేస్తే ఇంకా అసలు రేపొద్దున ముంపు, ఒకవైపున గ్రామం అటువైపున గ్రామం ఉంది, ఏదైనా జరగడానికి జరిగితే దీనికి ఎవరు బాధ్యతలు? ఎందుకంటే నేను ఇది వాళ్ళని వీళ్ళని అడగట్లేదండి. దయచేసి పవన్ కళ్యాణ్ గారికి ఇక మేము చేయగలిగిందల్లా ఒకటే, వారిని బతిమాలుకోవడం, కాళ్ళ మీద పెట్టి దండం పెట్టడం తప్ప. ఎందుకంటే అధికారం ఉంది, పోలీసులు వారి చేతిలో ఉన్నారు. ఏదన్నా ఉంటే నాకే ఒక మీడియా మిత్రుడు కూడా ఇవాళ పొద్దున్నే ఫోన్ చెప్పారు, నాకు బాగా
కావాల్సిన వారు అందరూ కూడా నేను అజాత శత్రువుని. అలాంటిది అన్న నువ్వు బౌన్సులు పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి వచ్చింది, నిన్ను చంపేస్తారు అని ఒక మీడియా మిత్రుడు చెప్పాడు. సార్ నేను అన్నాను ఎన్నిసార్లు చచ్చిపోతానులే, ఒకేసారి చేస్తాం, చంపితే చంపేయమను. నేను ఈ విషయాన్ని కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి తెలియజేశానండి. ఎంఆర్ఓ గారు ఈ ఏఈ పోలవరం కెనాల్కి, తర్వాత కన్సర్న్ పంచాయతీ సెక్రటరీస్కి, విఆర్ఓస్కి, అలాగే మిగిలిన సిబ్బందికి కూడా లెటర్ పెట్టారు. ఆ లెటర్ కూడా మీకు సబ్మిట్ చేస్తాను. ఇక్కడ మట్టి దొంగతనం జరుగుతుంది. అలాగే చిన్న చిన్న పల్లెటూరులో వెళ్ళే రోడ్లు, దీని కెపాసిటీ 10 టన్నుల కెపాసిటీ రోడ్ల మీద అక్రమంగా ఓవర్లోడ్తో 30 నుంచి 40 టన్నులు మట్టి వెళ్ళడం వల్ల రోడ్లు పాడైపోయి, తర్వాత చిన్న చిన్న మార్జిన్లు ఉన్నటువంటి ప్రదేశాల్లో విపరీతమైనటువంటి స్పీడ్తో ర్యాష్గా వెళుతూ ఏదో ఒక రోజున ఇదే టిప్పర్లతో భారీ ప్రమాదం జరిగి 10 నుంచి 20 ప్రాణాలు, ఎందుకంటే ఒక ఆటోలో ఇవాళ మనం ఎంత కాదనుకున్నా 10 మంది ఉంటారు, ఆ 10 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయే పరిస్థితి ఈరోజు ఈ అక్రమ ఇంకొకటి ఇదే అక్రమ మట్టి వల్ల ఒక మాఫియాని వీళ్ళు తయారు చేస్తున్నారు. ఎలాంటి మాఫియాని అంటే అర్ధరాత్రి ఎవడన్నా వస్తే కొట్టి చంపేయండి. ఎందుకంటే ఒక గంజాయి వ్యాపారం వల్ల, లేకపోతే ఒక దొంగ సరుకుల వల్ల మాఫియా పెరుగుద్ది. ఎందుకంటే తొందరగా డబ్బులు వచ్చేటువంటి ఒక మార్గం ఇది. ఈ తొందరగా డబ్బులు వచ్చే మార్గాన్ని కొంతమంది రౌడీలు తయారు చేసుకుని, కొంతమంది మాఫియాను తయారు చేసుకుని, మాలంటే ప్రశ్నించే గొంతుకుల్ని యాక్సిడెంట్ అనో లేదా దౌర్జన్యమనో ఇంకో విధంగా మట్టి పెడతారు. ఇక్కడే ఈ నైట్ ఇక్కడ కొనసాగిస్తూ బిర్యానీలు తింటూ తాగి ఓళ్ళమే పడి భయభ్రాంతులకు గురి చేసి, అసలు ఇది మన ఆటవిక రాజ్యాన్ని తలపిస్తుంది. ఇంత ఆటవిక రాజ్యం నా 48 ఇయర్స్లో ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఎవరిని ఎప్పుడు కొట్టి చంపేస్తారో ఈ మాఫియా అన్నట్టుగా బెదిరింపులు వస్తాయి. నాలాంటి బెదిరింపులు వస్తున్నాయంటే మీరు చూశారు ఇందాక, ఇది సాక్షాత్తు నేను నా కళ్ళారనే చూశానని ఒక జనసైనికుడు చెప్తున్నాడు. ఆయన ఆవేదన, మేము ఎంతో నమ్మి జనసేన వెంట వాళ్ళకి ఓట్లు వేస్తే, మేము వేసిన ఓట్లు కొంతమంది మాఫియా చేతుల్లోకి వెళ్ళి వాళ్ళకి అధికారాన్ని ఇచ్చి ఇలాంటి దుర్మార్గమైన పనులు చేస్తున్నారని వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. మరి కొంతమంది ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. ఏమంటే చెప్పండి, ఎలా ఉంది అసలు ఇక్కడ పరిస్థితి మీ గ్రామాల్లో? దందా అంటే చాలా భారీగా జరుగుతుందండి. ఈ భారీ దందా అంటే ఇంతవరకు ఇప్పుడు చూడలేదు కూడా. ఇదివరకు అంటే ఏదన్నా రాత్రులు తోలుకునేవారు పట్ట పౌటేలా ఎవరైనా వీడియో తీసుకుని మీరు ఎక్కడ పెట్టుకోండి, మాకు ఎప్పుడు వచ్చిన భయం లేదు, మీ చేతనం చేసుకోండి, అన్నీ మా చేతిలో ఉన్నాయి, మా ఇష్టాసరకం చేస్తున్నాం. ఎవరన్నా నువ్వు దళితుడు, నువ్వు చెప్తే వింటామేంటి, మీరు కనుక రాత్రులు కానీ ఇప్పుడు అడ్డుతే మీకు ఇంకో రకంగా ఉంటుంది, మీకు తొక్కి చేతనకే అనేసి మీరు ఒక్కళ్ళు కానీ వచ్చారా, మీరు ఎక్కడ ఉంటారో తెలీదు, మీరు అసలు ఏం చేయలేరు, ఈ కాలగొట్లు మేము యథావిధిగా అమ్ముకుంటాం, మీకు దమ్ముంటే ఆపండి అనేసి ఎక్కువ శాతం జనసేన వాళ్ళనండి. ఇప్పుడు గ్రామంలో డెవలప్మెంట్కి తోలుకుంటే ఎవరు ఇబ్బంది పెట్టరండి, అసలు గ్రామంలో తోలుకుంటే అసలు ఎవరు ఇబ్బంది పెట్టరు. ఎందుకంటే గ్రామాన్ని డెవలప్మెంట్ చేతనికి ఎవరో అభ్యంతరం పెట్టేవాళ్ళు ఉండరు. కానీ ఇతర జిల్లాలకు అమ్మేస్తున్నారు మట్టిని, ఇతర జిల్లాలకి యథాయథిగా టిప్పర్లు అండి, టిప్పర్లో జేసీబీలు, ఇక్కడ మందులు పలవాల తెచ్చుకుని ఇక్కడ ఎంజాయ్ ఇక్కడ మామూలుగా లేదు, అంత ఎసలుడిగా కొనసాగుతుంది ఇక్కడ. ఇంతవరకు మేము ఎప్పుడు చూడలేదు ఇటువంటి ప్రభుత్వాన్ని, ఇటువంటి దందాలను అక్కడ చూడలేదు మేము. అంత ఎసలుడిగా అమ్ముతున్నారు అనమాట. గతంలో ఎంత ఉండేది కదండి, రాత్రులు అమ్మేవారు, రాత్రి చేసేవారు, వాళ్ళని ఎవరైనా వస్తే ఇబ్బంది పెట్టేవారు, వాళ్ళు మానేసేవారు. పోలీటైన్లు కూడా బళ్ళు పెట్టుకెళ్ళి జేసీబీలను పోలీటైన్లు పెట్టేవారు, జేసీబీలను అక్కడ పెట్టేవారు, లారీలను పెట్టేవారు. కానీ ఇవాళ మేము చూసినంత లెక్కలు ఒక జేసీబీ కానీ ఒక టిప్పర్ కానీ పెట్టిన దాఖలాలు అసలు లేవండి. అసలు ఎవరు వీళ్ళకి అడ్డులేదండి, వీళ్ళకి ఎవరిని గొంతుకెత్తి ఊరుకోరు వీళ్ళు అనేసి అతను ప్రయత్నిస్తున్నారు అంతే. అసలు పౌటేలండి, పట్టపౌటేలండి అసలు వాళ్ళకి సాటు మతుకు లేదండి, పట్టపౌటేలా రెడ్ హ్యాండ్గా అసలు వాళ్ళని అట్టుకునే వాళ్ళు లేరండి బాబు. అసలు ఎవరన్నా అసలు వీడి ఎత్తులు తీసుకుని ఎక్కడ పెట్టుకోండి అన్నారు వాళ్ళు. అసలు దానికి అద్దు ఆపు లేదండి. ఇటువంటి గ్రామాల్లో పిల్లలు ఉంటారు కదండి, చాలా స్పీడ్ కదండి, ఓవర్ స్పీడ్ కదండి, వాళ్ళని ఏమన్నా ఊరుకుంటలే, చాలా ఓవర్ స్పీడ్గా వస్తారు. అసలు మాకు భయం అసలు బండి వేసుకెళ్తానికే భయం. ఎంత అంటే సింగిల్ రోడ్ అండి ఇది. ఈ సింగిల్ రోడ్లో వాళ్ళు మళ్ళీ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. ఆ కటింగ్లో కూడా ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. మేము ఒకసారి పక్కకు పెట్టేసాం బండి జడిసి, అంత ఏగమండి వాళ్ళు. అసలు వాళ్ళకి ఏం లెక్కలేదండి, అసలు వాళ్ళు ఎవరిని లెక్క చేయరండి. మేమేం కోరుకున్నామండి, ఇదే దందా జరిగితే రేపొద్దున ఏదైనా ముప్పు వరద వచ్చిందనుకోండి, ఈ పల్ల ప్రాంతాల్లో చేలు పోతాయి, ప్రజలు కూడా పోతారు. కాకోకుండా ప్రభుత్వం అదుపు చేసి
ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అంతేనండి ప్రభుత్వాన్ని. ఇంకా ప్రధానంగా చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఏరియాకి సంబంధించి కూడా వీరంతా ఒకటే స్పష్టం చేస్తున్నారు. అర్ధరాత్రి కూడా విచ్చలవిడిగా చూస్తే అర్ధరాత్రి కానీ పగలు కానీ విచ్చలవిడిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలవరం కాలువగట్టుకు సంబంధించినటువంటి మట్టిని అంతా కూడా కొల్లగొట్టేస్తున్నారని చెప్పి వీరు కూడా చెబుతున్నారు. తాము ఆల్రెడీ అడ్డుకునేందుకు ప్రయత్నం చేసినా కానీ ఆల్రెడీ పూర్తి స్థాయిలో కూడా తాము ఆల్రెడీ అడ్డుకునేందుకు అక్కడ ప్రయత్నం చేస్తున్నా కానీ తమకు సంబంధించి కూడా ఏం చేసుకుంటారో చేసుకుంటూ కూడా చెబుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి బాటలు కూడా చూస్తే కనుక యథేచ్ఛగా ఉన్నటువంటి బాటలు కూడా తోలుతున్నటువంటి బాటలు కూడా ఇక్కడ ఉన్నాయి. వీరంతా ఒకటే కోరుకుంటున్నారు తమ గ్రామానికి సంబంధించి కూడా ఏదైతే అక్రమార్కులు అడ్డాగా మారిపోయిందో ఈ పోలవరం కాలువగట్టుకు సంబంధించి కూడా దీన్ని కూడా కాపాడాలని చెప్పి వీరు కూడా కోరుకున్న పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, నల్లజర్ల నుంచి.